జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ వీక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అహంకారంతో ఏ బంధాన్ని దూరం చేసుకోకండి. తరువాత ఎంత మమకారం పంచినా ఆ బంధాన్ని చేరుకోలేరు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 10, 2025, శుక్రవారం. తిథి ఏకాదశి ఉదయం 10 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం కృతిక, మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల వరకు, తదుపరి రోహిణి. యోగము శుభము మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాల వరకు, తదుపరి శుక్లము. కరణం విష్టి ఉదయం 10 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి భవ. రాత్రి 9 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6 గంటల 39 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 52 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 21 నిమిషాలకు, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4 గంటల 1 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10 గంటల 51 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాల నుండి 4 గంటల 27 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 8 గంటల 3 నిమిషాల నుండి 9 గంటల 27 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 53 నిమిషాల నుండి 9 గంటల 38 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల నుండి 1 గంట 22 నిమిషాల వరకు. వర్జము తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషాల నుండి 6 గంటల 25 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 11 గంటల 29 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 56 నిమిషాల నుండి 5 గంటల 47 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 6 గంటల 58 నిమిషాల నుండి 8 గంటల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు. జనవరి 10, శుక్రవారం. ఈ రోజు ఉదయం వైకుంఠ ఏకాదశి 10 గంటల 19 నిమిషాల వరకు ఉంది, తదుపరి ద్వాదశి. వైకుంఠ ఏకాదశి ధర్మ సావర్ణి మన్వాది తిథి. పంచాంగం ప్రకారం మన్వాది తిథుల్లో శుభకార్యాలు చేయరు. అంతేకాకుండా ఏకాదశి తిథి ఉన్నంత వరకు విష్టికరణం ఉంటుంది. ఇది పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన కరణం కాదు. తదుపరి వచ్చే ద్వాదశి పక్షచిత్ర తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు వినియోగించము. మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల వరకు ఉన్న కృతికా నక్షత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు ఉన్న ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలోను, శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి వారి గుడిలోను, ఇంకా అన్ని వైష్ణవ ఆలయాల్లోనూ ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. సంవత్సరం మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో
ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేష ఫలితం వస్తుంది. ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండకపోయినా ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అపార ఫలితం దక్కుతుందని పండితులు చెప్తారు. చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలోనూ సూర్యుడు ధనుస్సు రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1863వ సంవత్సరంలో లండన్ లో భూగర్భ రైల్వే ప్రారంభించబడింది. 1973వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించబడింది. తెలుగు కవి పింగళి లక్ష్మీకాంతం గారి జయంతి, వర్ధంతి. భారత సినీ నేపథ్య గాయకులు, సంగీత విద్వాంసులు కేజే యేసుదాసు గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 10 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి దైవ బలం రక్షిస్తుంది. మిథున రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. కర్కాటక రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. సింహరాశి దిగులు, విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కన్యా రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. తులా రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృశ్చిక రాశి పొగడ్తలు అందుకుంటారు. ధనుస్సు రాశి అంతా మంచే జరుగుతుంది. మకర రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీన రాశి అంతా అనుకూలంగా ఉంటుంది. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. This is Deepthi.